గెట్ వే ఆఫ్ ఇండియా ఏపీని అంటూ దేశ విదేశాల్లో సీఎం చంద్రబాబు ప్రచారం ముమ్మరం చేశారు. బాబు కృషికి తగ్గట్టే పలు అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని చూపిస్తున్నాయి. ఇండస్ట్రియల్ పాలసీని సులభతరం చేసిన ఏపీ సర్కార్ దేశీయంగా కంపెనీలకు రాయితీల విషయంలో గ్యాప్ను పూరిస్తే పండగే అంటున్నాయి పారిశ్రామిక వర్గాలు. వచ్చే 7 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రగామిగా తయారు చేస్తాం. ఇది సీఎం చంద్రబాబు మాట. రాష్ట్రం పురోగమించడానికి 5 గ్రిడ్లు 7 మిషన్లను రూపొందించింది ఏపీ ప్రభుత్వం. వాటి అమలుపై అన్ని శాఖలను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు సీఎం చంద్రబాబు. అదే సమయంలో పెట్టుబడుల కోసం విదేశాలు చుట్టి వస్తున్నారు. 6 నెలల్లోనే 3 దేశాల్లో పర్యటించారు. సింగపూర్, జపాన్, దావోస్లో పర్యటించి వేలాది వ్యాపారవేత్తలకు రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఉన్న అనువైన వాతావరణంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చారు. నిరంతర విద్యుత్, 14 పోర్టులు, రోడ్ కారిడార్లు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లను ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. బాబు మార్కెటింగ్ కు తగ్గట్టే జపాన్ సంస్థలతో పాటు గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ఐటీ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. పెప్సికోలా కంపెనీ మరో కొత్త ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు ముందుకు రాగా సింగపూర్ ఏకంగా రాజధాని నిర్మాణంలో భాగస్వాములవుతామని ప్రకటించింది. మొత్తంగా చూస్తే దేశీయంగా కంటే విదేశీ కంపెనీలే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నాయి. అయితే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు దేశీయ పారిశ్రామికవేత్తలు ఎక్కువగా ముందుకు రావడం లేదన్న వాదన వినిపిస్తోంది. మౌలిక సదుపాయాల లేమికి తోడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీల వివరాలు తేలకపోవడంతో ఎంఎస్ఎంఈ రంగం కూడా డోలాయమానంలో ఉంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే మాత్రం పారిశ్రామిక ప్రగతికి పట్టాపగ్గాలుండవని అంచనా వేస్తున్నాయి. అయితే స్పెషల్ స్టేటస్ అనుకున్నంత ఈజీ కాకపోవడంతో మరో రూపంలో రాయితీలు కల్పించేందుకు కేంద్రం ఆలోచిస్తోంది. ఆ విధి విధానాలు తేలితే మరింత క్లారిటీ వస్తుంది.